తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజు కూలీ సినిమాతో భారీ నెగిటివిటీ తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేశారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒక అడుగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచెం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు కూడా. అయితే బన్నీతో సినిమాకు ముందు కార్తీ హీరోగా ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది లోకేష్. కానీ కూలీ ఎఫెక్ట్ వల్ల ఆ సినిమాను పక్కన పెట్టాడు. నిజానికి ఖైదీ సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అభిమానులు, కానీ పట్టాలెక్కడం లేదు. అయితే తాజాగా ఖైదీ 2 ఆలస్యం అవడంపై వస్తున్న పుకార్లపై లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఖైదీ 2 ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు, తన ఇతర కమిట్మెంట్ల వల్లే ఈ గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమాకు దర్శకత్వం బాధ్యతలు చేయమనడంతో 1.5 నెలల పాటు స్క్రిప్ట్ పై చిత్తశుద్ధితో పనిచేశాను. అయితే వారు వరుసగా చాలా యాక్షన్ సినిమాలు చేయడంతో ఒక సింపుల్ కథ కావాలని భావించారు. కానీ నాకు సింపుల్ కథ ఎలా చేయాలో తెలియదు. కాబట్టి నేను ఈ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాను. ఆ కారణంగా ఖైదీ 2 వాయిదా వేశాను. ఇప్పుడు బన్నీతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయగానే ఖైదీ 2 తప్పకుండా చేస్తాను. అలానే విక్రమ్ 2తో పాటు రోలెక్స్ సినిమా కూడా చేస్తాను అని అన్నారు.